హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక టాపిక్ ఏంటంటే ఆల్ఫాబెట్ టెస్ట్. దీని గురించి నేర్చుకుందాం. ఎగ్జామినేషన్లో ఆల్ఫాబెట్ టెస్ట్ని బేస్ చేసుకొని కన్ఫామ్గా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక టైంలో అయితే మనకి ఎక్కువ మార్కులు ఇచ్చేవాడు, అంటే దగ్గర 3 questions 4 questions. అలాగే ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక ఓన్లీ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి కాకుండా, అంటే ఆల్ఫాబెట్స్ A to Z లెటర్స్ కాకుండా కొత్తగా ఒక సిరీస్ని కూడా వాడు క్రియేట్ చేసి ఇవ్వడానికి అవకాశం. అంటే కొత్తగా సిరీస్ అంటే ఇందులో కొన్ని లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, లేదంటే కనుక సింబల్స్ కానీ మిక్స్ చేసుకుంటూ వాడు ఒక సిరీస్ని తయారు చేసి ఇక్కడున్న డైరెక్షన్స్ని యూజ్ చేసుకుని అడగడం క్వశ్చన్ జరుగుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఆల్ఫాబెట్స్తోనే ఎందుకు నేర్చుకుంటాం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చినా, అంటే ఆల్ఫాబెట్స్తో విడిగా ఇచ్చినా లేదా మిక్సింగ్ సిరీస్ల కింద ఏదన్నా ఇచ్చినా సరే మనం ఇమీడియట్గా చెప్పడం కోసం మనకు ఒక స్టాండర్డ్ సిరీస్ కావాలి. ఆ స్టాండర్డ్ సిరీస్ అనేది ఆల్ఫాబెట్స్లో ఒక 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 26 లెటర్స్తోనే మనం చేయడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే 26 లెటర్స్తో మనం ఏంటంటే ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ని అప్లై చేసుకొని షార్ట్ కట్స్ని కూడా వర్కౌట్ చేసుకుంటే ఇది మిగిలిన ఏ సిరీస్ ఇచ్చినా, అంటే ఓన్లీ ఆల్ఫాబెట్ కాకుండా కొత్తగా సిరీస్ ఇస్తాడు అనుకున్నాం కదా, అలాంటి సిరీస్లు ఏది ఇచ్చినా సరే ఏంటంటే ఇక్కడున్న ఐడియాస్ని కానీ లేదా ఇక్కడున్న లాజిక్స్ కానీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మిగిలిన అన్ని క్వశ్చన్స్కి అప్లై చేసుకుంటూ చేయడానికి అవకాశం. ఇప్పుడు మనం చెయ్యాలి అంటున్నాం కాబట్టి దీనికి సంబంధించి క్వశ్చన్స్ విషయం మాట్లాడితే ఈ క్వశ్చన్స్ దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడంటే డైరెక్షన్స్ని బేస్ చేసుకుని ఇస్తాడు. ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం, ఫ్రమ్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్, ఎడమ నుండి కుడి వైపునకు. అలాగే ఫ్రమ్ రైట్, కుడి నుండి టువర్డ్స్ లెఫ్ట్, ఎడమ వైపునకు. అసలు దీని యొక్క మీనింగ్ మనం ఫస్ట్ తీసుకుంటే కనుక డైరెక్షన్ అనే పదం ఎప్పుడైతే మనం మాట్లాడా కౌంటింగ్ ఇటువైపు నుంచి అక్కడ ఉన్న వర్డింగ్ని బేస్ చేసుకుని, అంటే టువర్డ్స్ లెఫ్ట్ అని అడిగాడా, టువర్డ్స్ రైట్ అని అడిగాడా, ఫ్రమ్ లెఫ్ట్ అని అడిగాడా, ఫ్రమ్ రైట్ అని అడిగాడా, దాన్ని బట్టి మనం కౌంటింగ్ ఇటు నుంచి చేయాలా ఇటు నుంచి చేయాలనే విషయం తెలియాలి కాబట్టి ఫస్ట్ మనం ఇది రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు క్వశ్చన్లో ఫ్రమ్ లెఫ్ట్, ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమ నుండి, ప్రత్యేకించి మీరు మళ్ళీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎడమ నుండి ఫ్రమ్ లెఫ్ట్ అంటే నా లెఫ్ట్ నుంచి నేను కౌంట్ చేస్తాను, నా ఎడమ నుంచి కౌంట్ చేస్తాను. ఇక్కడ కూడా ఫ్రమ్ లెఫ్ట్ అంటే 1 2 3. అలాగే ఫ్రమ్ రైట్ అంటే మీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే మనకి ఫ్రమ్ రైట్ అని చెప్పి. అలాగే టువర్డ్స్ రైట్ అంటే ఏంటి, ఇక్కడ మీరు లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ వైపు మూవ్ అవుతున్నారు. అంటే మనం తెలుగులో మాట్లాడారు కుడి వైపు, ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి కుడి వైపుకు మూవ్ అవుతున్నారు కాబట్టి దాన్ని కుడి వైపునకు అని చెప్తాం. అదే మనకి వర్డింగ్ ప్రకారం టువర్డ్స్ రైట్ అనే వర్డ్ కనబడుతుంది. ఈ టువర్డ్స్ రైట్ అనే వర్డ్ కనబడినప్పుడు మనం మామూలుగా చెప్తాం, కానీ ఇక్కడ మనం టువర్డ్స్ అని చెప్తాం. కానీ క్వశ్చన్లో మనకి ఎప్పుడు కూడా ఎలా కనబడుతుంది అంటే టు రైట్ అనే కనబడుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా తెలియడం కోసం టువర్డ్స్ రైట్ అని రాశారు, కానీ వర్డింగ్లో మనం వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్లో టు రైట్ అనేవాడు కానీ. అలాగే ఫ్రమ్ రైట్, మన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అంటే ఫ్రమ్ రైట్ నుంచి లెఫ్ట్. ఎటు వెళ్తున్నాం మనం, టువర్డ్స్ లెఫ్ట్ వైపు వెళ్తున్నాం కాబట్టి దాన్ని టు లెఫ్ట్ అంటాడు. ఎడమ వైపునకు వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఎడమ వైపునకి. ఇక్కడ టువర్డ్స్ లెఫ్ట్ని కూడా వాడు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే టు లెఫ్ట్. ఇది మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు ఆ డైరెక్షన్స్ని మనం యూజ్ చేసుకుని క్వశ్చన్ చేస్తాం. మరి డైరెక్షన్స్ యూజ్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా ఉంటుందని మనం మాట్లాడితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ డైరెక్షన్స్లో మనం మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ లెటర్ ఈజ్ 8th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు అనుకో, అంటే లెఫ్ట్ నుంచి 8th లెటర్ కౌంట్ చేస్తాం. లేదా విచ్ లెటర్ ఈజ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ అంటాడు, అంటే రైట్ నుంచి 10th లెటర్ కౌంట్ చేస్తాం. అలా కాకుండా ఈ డైరెక్షన్స్ వాడు యూజ్ చేసుకున్నప్పుడు విచ్ లెటర్ ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ కే అంటాడు, అంటే కే అనే లెటర్కి 2 రైట్లో 8th లెటర్ ఏంటి. లేదా విచ్ లెటర్ ఈజ్ 9th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంటాడు, అంటే ఎం అనే లెటర్కి 2 లెఫ్ట్లో మనకి 9th లెటర్ ఏంటి. అలాగేంటంటే సింగిల్ డైరెక్షన్ యూజ్ చేసుకుని క్లియర్గా మనకు అడుగుతాడు, దాని ప్రకారం మనం చెప్పగలడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా సింగిల్ డైరెక్షన్లో కనుక క్వశ్చన్ అడగకపోతే అప్పుడు కాంబినేషన్ యూజ్ చేస్తాడు. కాంబినేషన్ యూజ్ చేయడం అంటే ఏంటంటే కనుక విచ్ లెటర్ ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ 10th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్, అంటే
టు రైట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎట్ ఏ టైం మనకి యూజ్ చేసి కంటిన్యూ చేయడం, లేదా విచ్ లెటర్ ఈజ్ 8th to the left of 10th letter ఫ్రమ్ రైట్, అంటే టు లెఫ్ట్ ఫ్రమ్ రైట్ యూజ్ చేసి కాంబినేషన్. అంటే ఈ రెండు ఒకేసారి మనకి వర్డింగ్ని యూజ్ చేసుకుంటూ క్వశ్చన్ తయారు చేయడం, కానీ ఈ రెండు డైరెక్షన్స్ని ఒకేసారి యూజ్ చేసుకుని క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక అలా ఇవ్వకపోతే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఈ కాంబినేషన్ వర్కౌట్. ఈ కాంబినేషన్ ఏంటి, విచ్ లెటర్ ఈజ్ 9th to the left of 19th letter ఫ్రమ్ లెఫ్ట్, లేదా విచ్ లెటర్ ఈజ్ 8th to the right of 18th letter ఫ్రమ్ రైట్. అంటే ఈ కాంబినేషన్ అయిన తర్వాత అయితే ఈ కాంబినేషన్ 2 వర్డ్స్ అండ్ ఈ కాంబినేషన్ మళ్ళీ మనకి వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆ సిరీస్ని అలా ఉంచే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మనం డైరెక్షన్స్ పరంగా సింగిల్ డైరెక్షన్ కాంబినేషన్ ప్రతిసారి కూడా ప్రతి క్వశ్చన్లో కూడా ఈ కాంబినేషన్ సింగిల్ డైరెక్షన్ అప్లై చేసుకుంటూ ఇంకా వాడు సిరీస్ని ఏం చేస్తారంటే కనుక సిరీస్ మొత్తాన్ని రివర్స్ చేస్తాం. అంటే డైరెక్షన్ అలాగే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ద అబౌవ్ సిరీస్ లేదా ఇఫ్ ద ఆల్ఫాబెట్ సిరీస్ ఈజ్ రివర్స్ దెన్ విచ్ లెటర్ ఈజ్ 8th to the right of 10th letter ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ కూడా తెలుగులో మనం మాట్లాడుకుంటే కనుక క్వశ్చన్స్ ఒకసారి వర్డింగ్ ప్రకారం మనం తీసుకుంటే కనుక అది కూడా చూడండి. ఫస్ట్ నుంచి ఎడమ నుండి 8వ అక్షరం ఏమిటి, కుడి నుండి 9వ అక్షరం ఏమిటి, ఎం అనే అక్షరమునకు కుడివైపున 6వ అక్షరం ఏమిటి, లేదా కే అనే అక్షరమునకు ఎడమ వైపున 4వ అక్షరం ఏమిటి. కాంబినేషన్ పరంగా మనం తీసుకుంటే కనుక ఏ అక్షరము ఎడమ నుండి 8వ అక్షరమునకు కుడివైపున 12వ అక్షరము కలదు, లేదా ఏ అక్షరము ఈ కుడి నుండి 14వ అక్షరమునకు ఎడమ వైపున 4వ అక్షరము కలదు. అలా ఈ కాంబినేషన్ యూజ్ చేసుకుంటాడు. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే మనకి ఏంటంటే కనుక కాంబినేషన్ తర్వాత ఇక్కడ కూడా పై అక్షరమాలను లేదా పైన ఇచ్చిన అక్షరమాల అవ్వచ్చు, లేదా ఆంగ్ల అక్షరమాలను తిరగేసి రాసిన తర్వాతని కానీ లేదా వ్యతిరేక దిశలో రాసిన తర్వాతని కానీ యూజ్ చేసి, అంటే ఇలా రివర్స్లో రాసుకున్న తర్వాత ఎడమ నుండి 12వ అక్షరం ఏమిటి, కుడి నుండి 14వ అక్షరం, అంటే డైరెక్ట్గా అడగకుండా దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డైరెక్షన్ సింగిల్ డైరెక్షన్ అవ్వచ్చు లేదా కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ వాడు క్వశ్చన్ అడగడం జరిగింది. వాడు ఒకవేళ రివర్స్ చేయమన్నా సరే మనం రివర్స్ చేయకుండా సిరీస్ని ఇలా ఉంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా క్వశ్చన్ ఇవ్వకపోతే తర్వాత వాడు ఏం చేస్తాడంటే దీన్ని 2 భాగాలు చేస్తాడు. అంటే 2 parts కింద ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఏంటంటే ఉన్న 26 అక్షరాల్లో 26 లెటర్స్లో 1 to 13 ఫస్ట్ A to M వరకున్న ఫస్ట్ 13 లెటర్స్ని మనం ఫస్ట్ హాఫ్ కింద చెప్తాం, మొదటి సగభాగం అని చెప్తాం. అలాగే N నుంచి Z వరకు ఉన్న 26 అక్షరాలు అంటే 14 నుంచి 26 వరకు 26 వరకు ఉన్న ఈ అక్షరాలను మనం సెకండ్ హాఫ్ కింద తీసుకుంటాం. వాడు సీక్వెన్స్ని ఇలా డైరెక్ట్గా ఉంచకుండా వాడు 2 భాగాల కింద విడగొట్టిన తర్వాత ఏదో ఒక సీక్వెన్స్ని వాడు రివర్స్ చేస్తాడు. అంటే అది ఫస్ట్ హాఫ్ రివర్స్ చేయొచ్చు లేదా సెకండ్ హాఫ్ రివర్స్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ బోత్ హాఫ్స్ కూడా రివర్స్ చేయొచ్చు. అంటే ఈ సిరీస్ రివర్స్ చేసి ఈ సిరీస్ కూడా రివర్స్ చేసి కూడా మనకి ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ ప్రకారం అడుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా అన్నాడు అనుకుంది, which letter is 9th to the right of 10th letter from left if both the alphabet series is reverse అన్నాడు. అంటే ఇచ్చిన 2 సగభాగాల్ని రివర్స్ చేసిన తర్వాత ఎడమ నుండి 12వ అక్షరమున కుడివైపున 8వ అక్షరం ఏమిటి. అలా ఏంటంటే అలా ఇచ్చిన అంటే ఫస్ట్ హాఫ్ రివర్స్ చేసినా సెకండ్ హాఫ్ రివర్స్ చేసినా లేదా 2 హాఫ్స్ మనకి రివర్స్ చేసినా సరే ఏంటంటే మనం ఏం చేయగలగాలంటే డైరెక్ట్గా సీక్వెన్స్ని అలా ఉంచే మనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక అలా ఇవ్వకపోతే క్వశ్చన్ ఏం చేస్తుంటే ఇందులో మనకి భాగాల కింద విడగొడతాడు. అంటే వాడి ఇష్టం, అంటే కొన్ని పార్ట్స్ కింద విడగొడతాడు అన్నమాట. అంటే ఫస్ట్ 8 లెటర్స్ రివర్స్ చేయమంటాడు, తర్వాత 10 లెటర్స్ రివర్స్ చేయమంటాడు, తర్వాత 10 లెటర్స్ రిమైనింగ్ లెటర్స్ రివర్స్ చేయమంటాడు. రివర్స్ చేసిన తర్వాత ఇందాక ఏంటంటే 2 హాఫ్స్, ఇప్పుడు ఏంటంటే కొన్ని భాగాలు ఫస్ట్ 8 లెటర్స్ తర్వాత 10 లెటర్స్ తర్వాత రిమైనింగ్ లెటర్స్ని రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ వాడి డైరెక్షన్ యూజ్ చేసుకుంటూ వాడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా సరే మనం మాత్రం ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్ని కదపకుండా అలా ఉండొచ్చే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఇందులో మనకి ఏంటంటే మిడ్వే అనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే మధ్యలో ఉన్న అక్షరం గురించి. అంటే ఎలా ఉంటుందంటే కనుక ఈ ఆంగ్ల అక్షరమాలలో
ఎడమ నుండి 8వ అక్షరమునకు కుడి నుండి 9వ అక్షరమునకు ఖచ్చితముగా మధ్యలో ఉన్న అక్షరము ఏమిటి అంటే ఆ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న లెటర్ మనం చెప్పగలగాలన్నమాట. అలాగే డైరెక్షన్స్ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా వాడి ఇష్టం, ఎలాగైనా వాడు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం ఆ సీక్వెన్స్ని అలా ఉండొచ్చే చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగా సీరియస్ క్వశ్చన్స్లో మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా కాంబినేషన్ యూజ్ చేసుకోవడం కానీ, లేదా రివర్స్ కానీ, లేదంటే కనుక పార్ట్స్ కింద రివర్స్ కానీ, లేదా హాఫ్స్ రివర్స్ కానీ, లేదంటే మిడ్వే అనే కాన్సెప్ట్. ఇక తర్వాత ఇందులో ఏంటంటే క్యాన్సిలేషన్ అనే కాన్సెప్ట్లో ఇస్తాడు. అంటే క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మనకు తీసుకుంటే కనుక సీక్వెన్స్ తీసుకుంటే ఈ సీక్వెన్స్లో వాడు ఏం చేస్తుంటే ప్రతి 2వ అక్షరాన్ని తీసేయండి, లేదా ప్రతి 4వ అక్షరాన్ని తీసి ఎడమ నుంచి 6వ అక్షరమునకు లేదా కుడి నుంచి 8వ అక్షరం అనేది చెప్పమని చెప్తాను. అంటే ఆ అక్షరాల్ని మనం తీసిన తర్వాత మిగిలిపోయిన అక్షరాల్లో ఇక్కడున్న డైరెక్షన్స్ ప్రకారం వారు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మనం ఇక్కడ చెప్పగలిగితే సరిపోతుంది అనమాట. ఇవి ఇన్ని రకాలుగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్ని A to Z కింద మాత్రమే ఉంచి మనం లెక్క చేయడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి ప్రయత్నం చెయ్యాలి అంటే అక్షరం యొక్క విలువ తెలియాలి ఫస్ట్. ఎందుకంటే వాడు ఏ అక్షరం 8వ అక్షరం 12వ అక్షరం 14వ అక్షరం అంటే అక్షరం యొక్క విలువ తెలిస్తేనే ఇమీడియట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే లెటర్ యొక్క నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనకి బై హార్ట్ వస్తే చాలా మంచిది. అంటే లెటర్ అడిగితే నెంబర్ అడిగితే లెటర్ చెప్పగలిగి నేర్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ A1 B2 C3 అని చదవకపోయినా సరే అన్ని లెటర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే ఒక 5 లెటర్స్ని మనం గుర్తుపెట్టుకొని దాని నుంచి మనం రిమైనింగ్ లెటర్స్ని కౌంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయగలిగితే కనుక ఈ లెటర్స్ మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పటికే చాలా వరకు మనకి అలవాటు అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 లెటర్స్ ఏంటని మనం మాట్లాడితే కనుక ఇక్కడ 5 లెటర్స్ ఏంటంటే ఎజోతి అని చెప్తాం. EJOTY ఏజోతి అని చెప్తాం. ఈ ఏజోతి అనే కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకుంటాం అంటే ఈ నెంబర్స్ని మనం ఒక్కసారి యూజ్ చేసుకుంటే అంటే EJOTY ఏజోతి అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ నెంబర్స్ని ఒక్కసారి మనం రిప్రజెంట్ చేసుకుంటే కనుక ఈ నెంబర్ 5, J నెంబర్ 10, O నెంబర్ 15, T నెంబర్ 20, Y నెంబర్ 25. అంటే 5 టేబుల్ నెంబర్స్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈక్వల్ టు 5, 10, 15, 20, 25. 5th లెటర్ E, 10th లెటర్ J, 15th O, 20th T, 25 Y. మరి రిమైనింగ్ లెటర్స్ గురించి మనం మాట్లాడితే కనుక ఆ లెటర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే ఈకి ముందున్న లెటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 4 లెటర్స్ ABCD. ఇది మన అందరికీ కూడా ఈజీగా కౌంట్ చేసి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అందరికీ ABCD తెలుసు కాబట్టి 1 2 3 4 అని మనం చెప్పాం. ఇక Y తర్వాత మిగిలిపోయిన ఒకే ఒక లెటర్ ఏంటంటే Z. అంటే అదొక లెటర్. మనం టోటల్గా ఇప్పుడు మనం చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా 10 అక్షరాలను చెప్పగలం. 10 లెటర్స్ యొక్క వాల్యూస్ చెప్పగలం. ఫస్ట్ లెటర్ A, సెకండ్ లెటర్ B, థర్డ్ లెటర్ C, ఫోర్త్ లెటర్ D, ఫిఫ్త్ లెటర్ E, 10th లెటర్ J, 15th O, 20th T, 25 Y అండ్ 26 Z. ఇంకా రిమైనింగ్ లెటర్స్ మీరు ఎక్కడ కనబడతాయంటే కనుక ఎవ్రీ లెటర్కి ఇన్ బిట్వీన్లో 4 లెటర్స్ ఉంటాయి. ప్రతి లెటర్కి ఇన్ బిట్వీన్లో అబ్జర్వ్ చేస్తే ఈక్వల్గా మనకి 4 లెటర్స్. చూడండి ఆల్రెడీ ఇందాక ఏంటంటే 10 లెటర్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొక 4 ఏంటంటే 16 ప్లస్ 10 26 లెటర్స్ సరిపోయినాయి. కాబట్టి మరి ఈ 4 లెటర్స్ని ఎలా చదువుతామంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంట్ చేసినప్పుడు 7th లెటర్ అన్నాను. 7th లెటర్ని కౌంట్ చేసినప్పుడు ఏ అని మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎక్కడుంది ఈ దగ్గర మనకు తెలుసు కాబట్టి E5 కాబట్టి FG అంటే 7th లెటర్ ఏమవుతుంది G అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 12th లెటర్ ఏంటన్నాను ఆల్రెడీ మీకు J తెలుసు కాబట్టి KL 12th లెటర్ ఏమవుతుంది L అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే 18th లెటర్ ఏంటన్నా ఆల్రెడీ మీకు ఏం తెలుసు 15 తెలుసు కాబట్టి OPQR 18th లెటర్ ఏమవుతుంది R. ఫర్ ఎగ్జాంపుల్ 24th లెటర్ ఆల్రెడీ మీకు T తెలుసు UVWX అంటే 24th X. అంటే మీరు ఎక్కడ కౌంట్ చేసినా ఈ 4 లెటర్స్ని మనం కౌంట్ చేసుకోగలిగితే ఇక్కడ ఉన్న 5 లెటర్ను ఉపయోగించుకొని ఇమీడియట్గా లెటర్ వాల్యూ చెప్పడానికి అవుతుంది.
దీన్ని మనం రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు అదే కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18th లెటర్ ఏంటి 19th అన్నప్పుడు మీరు మళ్ళీ ఏని కౌంట్ చేయకుండా ఈ యజోది ప్రకారం మీరు కౌంటింగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఏంటంటే లెటర్ యొక్క నెంబర్స్ మనకి ఈజీగా చెప్పచ్చు. ఇది ఈ లెటర్ యొక్క నెంబర్స్ ఉపయోగించుకొని మనం డైరెక్ట్గా మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది 1-2 క్వశ్చన్స్ తర్వాత మీరు మెటీరియల్లో తీసుకుని మీరు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకుందాం. ఇక్కడ రాస్తున్నాను. Which letter is 9th letter from left? Which letter is 9th letter from left? ఇప్పుడు మీరు తీసుకుంటే ఇది తెలుగులో కూడా మనం రాసుకుంటే ఎడమ నుండి 9వ అక్షరము ఏమిటి? Which letter is 9th letter from left? మనం ఇక్కడ డైరెక్షన్స్ అన్నాం కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 9th లెటర్, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 9th లెటర్ అంటే ఏంటి 9 అంటే దట్ ఈక్వల్ టు ఐ. 9వ అక్షరం ఎడమ నుండి దట్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం క్వశ్చన్ ప్రతిసారి కూడా ఏంటంటే ఒకటి అలవాటు చేసుకుందాం. అంటే ఎప్పుడు కూడా మనం షార్ట్ కట్ని అప్లై చేసినప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక మనం నేర్చుకున్నది A to Z మాత్రమే కాబట్టి ప్రతిదీ కూడా అందులోకి కన్వర్ట్ చేయడానికే మనం ప్రయత్నం చేస్తాం. అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఏ డైరెక్షన్లో వాడు ఇచ్చినా అంటే రైట్ ఇచ్చినా లేదా 2 words రైట్ ఇలా ఏది ఇచ్చినా సరే ఏంటంటే ఏ డైరెక్షన్ ఇచ్చినా ఎలా రివర్స్ చేసినా ఏం చేసినా మనం మాత్రం ఫైనల్గా తీసుకురావాల్సిన డైరెక్షన్ ఏంటంటే కనుక ఫ్రమ్ లెఫ్ట్. అంటే మనం ఇక్కడ ఎప్పుడన్నా మనం మాట్లాడితే మనం తీసుకురావాల్సిన డైరెక్షన్ ఏమని చెప్తాం అంటే కనుక ఫ్రమ్ లెఫ్ట్ అని చెప్తాం. ఇక్కడ రాస్తున్నాను. అంటే A to Z లోకి తీసుకురా. మనం ఎప్పుడు కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే కనుక ఆ డైరెక్షన్లోకి అంటే ఫ్రమ్ లెఫ్ట్లోకి తీసుకురావాలి. అంటే డైరెక్ట్గా ఫ్రమ్ లెఫ్ట్ ఇస్తే ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా నెంబర్ని తీసుకుంటాం. అంటే విచ్ లెటర్ ఈజ్ 9th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే కనుక ఐ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాడు క్వశ్చన్ అండి, which letter is 12th letter from left? ఎడమ నుండి 12వ అక్షరము ఏమిటి? మళ్ళీ ఎడమ నుండి అని కనబడింది కదా, మనకు కూడా ఎడమ నుండి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాం. 12వ అక్షరం ఏంటి? ఎల్. దట్ ఈక్వల్ టు ఎల్ అని చెప్తాం. అలా ఏంటంటే లెటర్స్ని మనం ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు ఆ లెటర్ కాన్సెప్ట్లో మనం లెఫ్ట్ నుంచి అంటే A to Z నుంచి మాత్రమే కౌంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన ఇది సింగిల్ డైరెక్షన్ మనం డైరెక్ట్గా ఫ్రమ్ లెఫ్ట్ మాట్లాడుతాం. మరి అలా కాకుండా క్వశ్చన్లో వాడు ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మనకి అబ్జర్వ్ చేస్తే కనుక వాడు క్వశ్చన్లో ఇలా అన్నాడు అనుకున్నాం, డైరెక్షన్లో క్వశ్చన్ అడిగాడు. విచ్ లెటర్ ఈస్ 14th ఫ్రమ్ రైట్. ఇప్పుడు తెలుగులో కూడా తీసుకుంటే కుడి నుండి 14వ అక్షరం ఏమిటి?
కుడి నుండి 14వ అక్షరము ఏమిటి? ఇప్పుడు కుడి నుండి 14వ అక్షరం కావాలి. కుడి నుండి 14వ అక్షరం కావాలి కాబట్టి ఇప్పుడు మనం కౌంట్ చేస్తే కుడి నుండి అంటే ఇది కుడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14వ అక్షరం ఏమొచ్చింది? ఎం వచ్చింది. ఎప్పుడైతే మనకి కుడి నుంచి 14వ అక్షరం లెక్క పెట్టామో మళ్ళీ మీరు ఎలా కౌంట్ చేస్తున్నారంటే దీన్ని 1 అనుకుని కౌంట్ చేస్తారు. 1 2 3 4 అప్ టు 14 అని కౌంట్ చేస్తారు. అంటే మీరు మళ్ళీ రైట్ సైడ్ 1 అనుకుంటున్నామంటే జెడ్ని 1 అనుకుని ఇప్పుడు ఏని 26 అనుకుని కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ టు జెడ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ జెడ్ టు ఏ కూడా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మనం ఏం చేద్దామంటే జెడ్ టు ఏ నేర్చుకోకుండా అంటే ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి కనుక ఎప్పుడైనా క్వశ్చన్లో ఎక్కువ అడిగితే కనుక మనం ఫస్ట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నా సరే మనం ఫైనల్గా తీసుకురావాల్సిన డైరెక్షన్ ఏంటి? ఫ్రమ్ లెఫ్ట్లోకి తీసుకొస్తాం. ఈ ఫ్రమ్ లెఫ్ట్లోకి మనం తీసుకురావడానికి కాబట్టి ఇక్కడ రైట్ ఉంది, రైట్లో ఉన్నదాన్ని ఫ్రమ్ లెఫ్ట్లోకి మార్చుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఫ్రమ్ రైట్ క్వశ్చన్లో మనకి ఫ్రమ్ రైట్ అంటే కుడి నుండి అని ఇస్తే కనుక కుడి నుండి అని ఎప్పుడైనా అడిగితే మనం ఏం చేయాలంటే ఫ్రమ్ లెఫ్ట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమకు మార్చాలి. ఎడమకు మార్చాలి. మరి ఎడమకు ఎలా మారుతుంది? ఇది మనం ఫ్రమ్ రైట్ అంటే ఇది డైరెక్షన్, ఇటు నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇది డైరెక్షన్. కానీ మనం మార్చాల్సింది ఏంటి? ఇది డైరెక్షన్. మరి ఈ ఫ్రమ్ రైట్ అలా ఫ్రమ్ లెఫ్ట్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, 27 మైనస్ గివెన్ లెటర్ ఫ్రమ్ రైట్. ఇరవై 27 మైనస్ కుడి నుండి ఇచ్చిన అక్షర విలువ. ఎప్పుడైనా రైట్ అని కనబడితే దాన్ని మీరు లెఫ్ట్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ అవుతుందంటే 27లోంచి ఆ విలువ తీసేస్తుంది. అంటే వాడు ఒక రైట్ నుంచి ఒక విలువ ఇచ్చాడు కదా, ఆ విలువని సబ్ట్రాక్షన్ చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సిన లెటర్కి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ 27 నుంచి ఉన్న 26 లెటర్స్ అంటే 27 అంటున్నాం కాబట్టి ఎందుకు 27 అని తీస్తున్నాం అంటే కుడివైపు నుంచి లెక్క పెడతాను లెటర్ని మీరు కన్వర్ట్ చేసి ఎడమ వైపు నుంచి లెక్క పెడతారు. అంటే అదే లెటర్ని మీరు 2 సార్లు లెక్క పెడుతున్నారు కాబట్టి సీక్వెన్స్ ఆటోమేటిక్గా ఒక నెంబర్ పెరుగుతుంది. కాబట్టి అది డైరెక్ట్గా లెటర్ రీచ్ అవడం కోసం 27లోంచి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 27లోంచి మనం తీసేయాలి కాబట్టి కుడి నుంచి 14 లెటర్ మనం ఇక్కడ చేద్దాం. 27 మైనస్ 14 దట్ ఈక్వల్ టు 13. ఎప్పుడైతే తీసేమో మనకి ఏ డైరెక్షన్లో వచ్చింది? ఫ్రమ్ లెఫ్ట్లో వచ్చింది. ఫ్రమ్ లెఫ్ట్లో వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఎప్పుడైనా క్వశ్చన్ ఫ్రమ్ లెఫ్ట్లోకి మార్చుకోవాలి. ఫ్రమ్ లెఫ్ట్లోకి మార్చుకున్న తర్వాత మార్చాల్సిన అవసరం ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 13 అక్షరం ఏంటి? దట్ ఈక్వల్ టు ఎం. అందులో ఎప్పుడైనా సరే మనం రైట్ నుంచి లెఫ్ట్కి కన్వర్ట్ చేసినప్పుడు 27లోంచి నెంబర్ తీస్తే సరిపోతుంది. అంటే ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ అని ఎప్పుడైనా క్వశ్చన్ కనబడితే డైరెక్ట్గా నెంబర్ తీసుకోండి. ఎప్పుడైనా ఫ్రమ్ రైట్ అని ఎప్పుడైనా క్వశ్చన్ కనబడితే దాన్ని లెఫ్ట్లోకి కన్వర్ట్ చేయండి. ఇది ఫస్ట్ మనం సింగిల్ డైరెక్షన్ బేస్ చేసుకుని చేసే క్వశ్చన్. ఇక ఇందులో మనకి ఏంటంటే మరి ఈ సింగిల్ డైరెక్షన్ యూజ్ చేసుకుంటూ మన క్వశ్చన్స్ అడుగుతాడు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సింగిల్ డైరెక్షన్ అయిన తర్వాత ఇందులో మనకి సెకండ్ సింగిల్ డైరెక్షన్ అంటే పైన లెఫ్ట్ టు రైట్ చూసాము.
అలా కాకుండా ఓన్లీ వాడు ఏం చేస్తాడంటే కనుక కింద ఉన్న కుడి వైపునకు ఎడమ వైపునకు అంటే టువర్డ్స్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్ అని మనకు అడుగుతాడు. దాని గురించి మనం ఒకసారి చూసుకుందాం. అదేంటో ఒకసారి చూద్దాం. తీసుకుంటే కనుక ఇప్పుడు ఆ సింగిల్ డైరెక్షన్లో క్వశ్చన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఈ సింగిల్ కింద ఉన్న డైరెక్షన్ తీసుకుంటే విచ్ లెటర్ ఈస్ సెవెంత్ టు ద right of k, seventh to the right of k. k అను అక్షరమునకు కుడి వైపున ఏడవ అక్షరము ఏమిటి? కుడి వైపున ఏడవ అక్షరం. ఇప్పుడు చూడండి సింగిల్ డైరెక్షన్లో కనబడుతుంది, కాకపోతే ఫ్రమ్ అనే వర్డ్ కానీ ఫ్రమ్ రైట్ అని కానీ వర్డ్స్ లేదు మనకి. ఇక్కడ టు రైట్ మనకు అనుకున్నాం, టువర్డ్స్ రైట్నే వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు టు రైట్ అనే పదాలు మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటే ఇందులో ఈ డైరెక్షన్ కూడా చూద్దాం. ప్రతిదీ కూడా ఏంటంటే ఒక్కొక్క మోడల్తో మనం క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి పేపర్లో మన క్వశ్చన్స్ని వరుసగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మన కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఈజీగా మనం చేసుకోవడానికి వరుసగా క్వశ్చన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ముందు కాన్సెప్ట్ ప్రకారం ఒక క్వశ్చన్ మనం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు విచ్ లెటర్ ఈస్ which letter is eighth to the left of V? V అను అక్షరమునకు ఎడమ వైపున ఎనిమిదవ అక్షరం ఏమిటి? వి అను అక్షరమునకు ఎడమ వైపున ఎనిమిదవ అక్షరము ఏమిటి? ఇప్పుడు చూడండి విచ్ లెటర్ ఈజ్ సెవెంత్ టు ద రైట్ ఆఫ్ కే. కే అను అక్షరం తీసుకోమన్నాడు. ఆ అక్షరానికి టూ రైట్ అంటే ఇలా కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ యారో తెలుస్తుంది, టూ రైట్ ఇలా కౌంట్ చేయాలి. ఎన్ని లెటర్స్ కౌంట్ చేయమన్నాడు? 7. అంటే ఏ అక్షరానికి కే అనే అక్షరం నుంచి 7 లెటర్స్, దట్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7. ఏమొచ్చింది? ఆర్, దట్ ఈక్వల్ టు ఆర్. తర్వాత విచ్ లెటర్ ఈజ్ ఎయిత్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వి అను అక్షరం తీసుకోమన్నాడు. వి అనే అక్షరానికి ఎడమ వైపున టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఇలా కౌంట్ చేస్తే ఎన్నో అక్షరం కౌంట్ చేయమంటే 8 కాబట్టి ఈ డైరెక్షన్లో 8. 1 2 3 4 5 6 7 8 8 దట్ ఈక్వల్ టు 14n. వి అనే అక్షరం తీసుకుని 8 లెటర్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 దట్ ఈక్వల్ టు n అని చెప్తాం. ఇది మనం కౌంటింగ్ చేసుకునే విధానం. మరి ప్రతిసారి మనం ఇలా సిరీస్ రాసుకుని కౌంట్ చేయడం, లేదా కొత్త సిరీస్ ఏది ఇచ్చినా ఇలా కౌంట్ చేయడం టైం టేకింగ్. కాబట్టి ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టినారంటే ఎప్పుడైనా క్వశ్చన్లో ఈ వర్డింగ్ చూడండి. ఇక్కడ మనం ఫ్రమ్ లెఫ్ట్లోకి రైట్లో కన్వర్ట్ చేయడం అనేది కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనం తీసుకుంటాం. రైట్ ఉంటే లెఫ్ట్ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు అందుకని గుర్తుపెట్టాం, క్వశ్చన్లో ఫ్రమ్ రైట్ అని కనబడినప్పుడే దాన్ని లెఫ్ట్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి టువర్డ్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక అక్షరానికి గనక టూ రైట్ అని ఉంటే కనుక ఆ నెంబర్ని తీసుకొచ్చి దీనికి కలపండి. ఓకే, ఈ 7 టూ రైట్ అన్నట్టు. టూ రైట్ అంటే దానికి యాడ్ చేసుకొని ఈ వాల్యూ కలుపుకోండి. ఇప్పుడు కే యొక్క వాల్యూ ఎంత? 11.
K number 11, 2 right. 7 plus 11. 7 plus 11 అంటే 18. 18th లెటర్ ఏమవుతుంది? R. ఓకే, ఏదైనా ఒక లెటర్ నుంచి 2 రైట్లో ఒక నెంబర్ కనుక లెటర్ అడిగితే కనుక ఆ డైరెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ 7కి యాడ్ చేయాలి. అంటే ఈ నెంబర్లో కన్వర్ట్ చేసి ఇక్కడున్న 2 నెంబర్స్ని యాడ్ చేసి డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం. అలాగే ఇచ్చిన క్వశ్చన్లో ఎప్పుడన్నా 2 లెఫ్ట్ కనబడితే, సింగిల్ డైరెక్షన్లోనే మాట్లాడుతుంది ఇక్కడ, 2 లెఫ్ట్ అనే వర్డ్ ఒక లెటర్ కనుక కనబడితే అప్పుడు వాడి డిఫరెన్స్ చూడండి. అంటే సబ్ట్రాక్షన్ అనకుండా మనకి డిఫరెన్స్ తేడాని తీసుకోండి. వి నెంబర్ ఎంత? 22. 22కి 8కి డిఫరెన్స్ చూడండి. 22కి 8కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? దట్ ఈక్వల్ టు 14. 14th లెటర్ ఏంటి? 14th లెటర్ ఏమవుతుంది? ఎన్. ఓకే, ఒక అక్షరం తీసుకుని ఆ లెటర్కి 2 రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్వశ్చన్ అడిగాను అనుకుందాం, ఒకసారి డైరెక్ట్ రాసుకున్నాం కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ డైరెక్ట్గా మనం చదువుతున్నప్పుడు ఇలా చేస్తున్నాం. విచ్ లెటర్ ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ ఎం అన్నాడు అనుకో. మీరు 2 రైట్ అనే వర్డ్ కనబడింది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ని సమ్ చేయాలి. ఎం నెంబర్ ఎంత? 13. 13 ప్లస్ 8. 13 ప్లస్ 8 అంటే 21. 21st లెటర్ ఏమవుతుంది? యూ అవుతుంది. లేదా ఇలా అన్నాడు, విచ్ లెటర్ ఈజ్ 9th టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ అన్నాడు. 2 లెఫ్ట్, ఎడమ వైపునకు, అంటే ఎప్పుడన్నా కుడి వైపునకు ఉంటే యాడ్ చేసుకున్నాం మనం. ఎడమ వైపునకు 2 లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చూడాలి? డిఫరెన్స్ చూడాలి. డబ్ల్యూ నెంబర్ ఎంత? 23. 23కి 9కి డిఫరెన్స్ ఎంత? దట్ ఈక్వల్ టు 14. అగైన్ 14 అంటే ఏమవుతుంది? ఎన్ అవుతుంది. అందువల్ల లెటర్స్ మనం కౌంట్ చేసినప్పుడు ఏంటంటే కనుక ఈ పద్ధతిని మనం పాటించుకోవాలి. అందుకని ఇక్కడ మనం సింగిల్ డైరెక్షన్ గురించి మనం మాట్లాడేప్పటి వరకు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇస్తే నెంబర్ తీసుకోండి, రైట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ కన్వర్ట్ చేయండి. ఏదైనా ఒక లెటర్కి 2 రైట్ అని ఉంటే కనుక దాన్ని యాడ్ చేసుకోండి. ఏదైనా ఒక లెటర్కి 2 లెఫ్ట్ అని ఉంటే కనుక సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఎడమ వైపునకు ఉంటే డైరెక్ట్గా నెంబర్ తీసుకుంటాం. కుడి వైపునకు కుడి నుండి అని ఉంటే కనుక దాన్ని లెఫ్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎడమ నుండి కన్వర్ట్ చేస్తాం. ఏదైనా ఒక అక్షరానికి కుడి వైపున అంటే కనుక కలపండి, ఏదైనా ఒక అక్షరానికి ఎడమ వైపు ఉన్న అక్షరం చెప్పండి అంటే కనుక సబ్ట్రాక్షన్ చేసుకుని. ఇది ఒక సింగిల్ డైరెక్షన్ బేస్ చేసుకుని మనకి వాడు క్వశ్చన్ అడిగే విధానం, దాన్ని డైరెక్ట్గా చేసి విధానం. ఇక తర్వాత మనం సెకండ్ ఏమనుకున్నాం? మనం కాంబినేషన్ తీసుకోం. ఈ కాంబినేషన్ ప్రకారం మనం మాట్లాడితే కనుక ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఈ కాంబినేషన్లో మన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా 2 డైరెక్షన్స్ని ఎట్ ఏ టైం వాడు యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ ఒక డైరెక్షన్ మాత్రమే మనకు చెప్పాడు. ఇప్పుడు అలా కాకుండా వాడు ఏం చేస్తుంటే ఎట్ ఏ టైం మనకి 2 డైరెక్షన్స్ని కూడా వాడు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ డైరెక్షన్స్ మన పరంగా తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ కాంబినేషన్ పరంగా మనం చూద్దాం. క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాడు, విచ్ లెటర్ ఈస్ 8th to the right of 13th letter from left. Which letter is 8th to the right of 13th letter from left? ఎడమ నుండి 13వ అక్షరమునకు, ఎడమ నుండి 13వ అక్షరమునకు కుడివైపున, ఎడమ నుండి 13వ అక్షరంలో కుడివైపున
ఎనిమిదవ అక్షరము ఏమిటి? విచ్ లెటర్ ఈజ్ 8th to the right of 13th letter from left? ఎడమ నుండి 13వ అక్షరం. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఎడమ నుండి 13వ అక్షరం. ఎడమ నుండి 13వ అక్షరం అంటే ఇది ఎడమ నుండి 13వ అక్షరం ఏంటి? ఎం. అంటే ఇక్కడ మనకి ఏం వచ్చిందంటే ఎం అనే అక్షరం వచ్చింది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ ఎం అనే అక్షరానికి మళ్ళీ క్వశ్చన్ ఎలా మారింది? ఎడమ నుండి 13వ అక్షరం అంటే ఎం అను అక్షరమునకు కుడివైపున 8వ అక్షరం ఏమిటి? ఎం అనే అక్షరం ఉంది కుడివైపున. ఎం అనే అక్షరం కుడివైపు అంటే ఇలా ముందుకు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. ఎన్నో అక్షరం కావాలి? 8వ అక్షరం కాబట్టి ఎం అనేది కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 అంటే 8th లెటర్ మనకు కావాలి కాబట్టి ఆ 8th లెటర్ ఏమొచ్చింది మనకి? 21. దట్ ఈక్వల్ టు యూ. ఇక్కడ చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ 8th to the right of 13th letter from left? ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ అంటే ఇంగ్లీష్లో మనం చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రమ్ డైరెక్షన్లో ఉన్న లెటర్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనం కౌంట్ చేయడం కూడా ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ ఈజీ కాబట్టి ఫ్రమ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే 13th letter from left. 13th letter from left అంటే మనకి ఏం కనబడుతుంది? ఎం. మళ్ళీ క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అయింది? 8th to the right of ఎం. ఎం అనే అక్షరానికి 2 right అంటే కలపాలనుకున్నాం కాబట్టి 8 ప్లస్ ఇది 13 కాబట్టి దట్ ఈక్వల్ టు యూ అని చెప్పు. అందువల్ల ఎప్పుడైనా మనం క్వశ్చన్లో చూసుకున్నప్పుడు డైరెక్షన్స్ పరంగా మనం ఒకసారి మనం మాట్లాడితే కనుక ఇక్కడున్న డైరెక్షన్ యూజ్ చేసుకుని మనం కౌంట్ చేసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్స్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకో. ఇప్పుడు మనకి ఈ కాంబినేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ బట్ ఇలా ఇచ్చాడు అనుకో. విచ్ లెటర్ ఈజ్ 9th to the left of 14th letter from right. 14th letter from right. కుడి నుండి 14వ అక్షరమునకు కుడి నుండి 14వ అక్షరమునకు ఎడమ వైపున 9వ అక్షరం ఏమిటి? ఇప్పుడు ఇది కూడా చూద్దాం ఒకసారి. విచ్ లెటర్ ఈజ్ 9th to the left of 14th letter from right? మనం ఫ్రమ్ డైరెక్షన్లో తీసిన 14th letter from right. రైట్ నుంచి 14th letter. ఇక్కడ కాంబినేషన్ ఉంది. డైరెక్ట్గా ఓన్లీ రైట్ అని వస్తేనే మనం రివర్స్ అది 27లో తీస్తాం. ఇక్కడ కాంబినేషన్ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ ఒకసారి ప్రొసీజర్ చూడండి. 14th letter from right. రైట్ నుంచి 14th letter అంటే ఏమవుతుందంటే ఎం. అంటే ఎం అనే అక్షరం వచ్చింది. ఈ ఎం అనే అక్షరం నుంచి 2 లెఫ్ట్లో 9. 2 లెఫ్ట్ అంటే ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్లో. ఎన్ని? 9 కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 ఏమొచ్చింది? డి. దట్ ఈక్వల్ టు డి. ఇక్కడ తెలుగులో కూడా చూస్తే కుడి నుండి 14వ అక్షరం. కుడి నుండి 14వ అక్షరం అంటే ఏంటంటే కనుక ఎం. మళ్ళీ క్వశ్చన్ ఎలా ఉంది? ఎమ్మను అక్షరానికి ఎడమ వైపున 9వ అక్షరం. ఎమ్మను అక్షరానికి ఎడమ వైపున 9. 1 2 3 4 5 6 7 8 9 ఏమొచ్చింది? డి వచ్చింది. దట్ ఈక్వల్ టు. ఇలా ఏంటంటే ఫస్ట్ మనం కాంబినేషన్లో ఈ కాంబినేషన్, కానీ ఈ కాంబినేషన్ కనబడినప్పుడు మనకి కౌంట్ చేసుకుంటూ చేస్తాం. ఎగ్జామినేషన్లో ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు అనుకుంది, ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు, సిరీస్ ఇవ్వలేదు మనకి. మరి సిరీస్ ఇవ్వనప్పుడు ఈ ఒకటే క్వశ్చన్ చేస్తే ఆ సిరీస్ అంతా రాసుకొని చేయడం అనేది టైం టేకింగ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కనుక క్వశ్చన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చదివినప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్షన్స్ని యూజ్ చేసుకుని, అంటే ఎప్పుడైనా టు రైట్ అండ్ ఫ్రమ్
and from left. To right from left అని కానీ లేదా to left from right అని కానీ. అంటే క్వశ్చన్లో ఎప్పుడన్నా కుడి వైపునకు ఎడమ నుండి లేదా ఎడమ వైపునకు కుడి నుండి. ఎప్పుడైనా క్వశ్చన్ చదివినప్పుడు ఈ కాంబినేషన్ కనుక మీకు కనబడినట్లయితే, ఒకే క్వశ్చన్లో ఈ కాంబినేషన్ మీకు కనబడింది, ఈ కాంబినేషన్ ఎప్పుడైనా కనబడితే అక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని ఏం చేయాలంటే సమ్ చేయాలి, యాడ్ చేయండి. ఓకే, అక్కడ కొన్ని రెండు నెంబర్స్ కనబడి, ఈ డైరెక్షన్లో నెంబర్, ఈ డైరెక్షన్లో నెంబర్ కనబడుతుంది, అక్కడ ఉన్న రెండు నెంబర్స్ని సమ్ చేయండి. మరి సమ్ చేసిన తర్వాత మరి నేను లెఫ్ట్ నుంచి కౌంట్ చేయాలా, రైట్ నుంచి కౌంట్ చేయాలనే విషయం తెలియాలి. అక్కడ మనం ఎలా తీసుకుంటామంటే కనుక క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్రమ్ డైరెక్షన్ ఏది ఉందో అంటే ఫ్రమ్ డైరెక్షన్లో లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ కన్సిడర్ చేస్తాం, రైట్ ఉంటే రైట్ కన్సిడర్ చేస్తాం. అది మీరు చేయాల్సిన పనులన్నా ఇచ్చిన క్వశ్చన్లో ఈ కాంబినేషన్ కనబడినప్పుడు నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్లో లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్ మీరు రాసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఒకసారి ముందుకు వెళ్తే కనుక ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, విచ్ లెటర్ ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ రైట్. క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే టు రైట్ ఫ్రమ్ లెఫ్ట్. మనం అనుకున్నది ఏంటి, టు రైట్ ఫ్రమ్ లెఫ్ట్ ఉంటే అక్కడ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ని యాడ్ చేయండి. 8 ప్లస్ ఇక్కడ రాస్తున్నాను 8 ప్లస్ 13 21st. క్వశ్చన్లో మళ్ళీ ఏమనుకున్నాం మనం, 21st అంటే నెంబర్ సమ్ చేసాం. చేసిన తర్వాత ఫ్రమ్ డైరెక్షన్ని కన్సిడర్ చేయాలి. ఫ్రమ్ డైరెక్షన్ని కన్సిడర్ చేస్తే క్వశ్చన్లో ఉంది ఫ్రమ్ లెఫ్ట్ అని ఉంది. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమ నుండి. ఎడమ నుండి ఎప్పుడన్నా మార్చాల్సిన అవసరం ఉందా, లేదు. డైరెక్ట్గా 21 అక్షరం ఏమవుతుంది, యు. డైరెక్ట్గా వచ్చింది కదా. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, విచ్ లెటర్ ఈజ్ 9th టు ద లెఫ్ట్ ఆఫ్ 14th లెటర్ ఫ్రమ్ రైట్. ఇక్కడ కూడా ఎడమ నుండి, ఎడమ వైపునకు కుడి నుండి. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలనుకున్నాం మనం, సమ్ చేయాలి. ఈ కాంబినేషన్లో ఉంది అంటే మళ్ళీ సమ్ చేయాలి. సమ్ చేస్తే కనుక ఒకసారి ఇక్కడ కూడా తీసుకుంటే కనుక 9 ప్లస్ 14 23. ఎక్కడి నుంచి, కుడి నుండి. అంటే ఎప్పుడైతే మనకి కుడి నుండి అని కనబడిందో, కానీ మనం ఎప్పుడు కూడా ఎందులోకి మార్చుకోవాలి, ఫ్రమ్ లెఫ్ట్లోకి మార్చుకుంటే. రైట్ అని ఎప్పుడైనా కనబడిందో, ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ ఎప్పుడు కనబడినా దాన్ని మీరు లెఫ్ట్లో కన్వర్ట్ చేయాలి. ఇది మనకి ఫ్రమ్ రైట్ వచ్చింది. లెఫ్ట్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో తెలుసు, 27లోంచి నెంబర్ తీసేది కాబట్టి అదే ఇక్కడ మనం చేస్తాం. 27 మైనస్ 23 దట్ ఈక్వల్ టు 4. ఆల్ఫాబెట్లో 4th లెటర్ ఏంటి, చూడండి. మనం ఒక్కసారి చదువుతూ చేస్తే కనుక విచ్ లెటర్ ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. రెండు ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంది కాబట్టి యాడ్ చేయండి. 8 ప్లస్ 13 21st ఫ్రమ్ లెఫ్ట్. 21st ఫ్రమ్ లెఫ్ట్ దట్ ఈక్వల్ టు యూ. అలాగే విచ్ లెటర్ ఈజ్ 9th టు ద లెఫ్ట్ ఆఫ్ 14th లెటర్ ఫ్రమ్ రైట్. 9 ప్లస్ 14 23 ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ ఎప్పుడున్నా దాన్ని లెఫ్ట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 27 మైనస్ 23 దట్ ఈక్వల్ టు 4. 4th లెటర్ ఏంటి, డి. అది డైరెక్ట్గా మనం చెప్పచ్చు అనమాట. అందువల్ల క్వశ్చన్ మనం చేసినప్పుడు దీనికి సంబంధించి ఈ కాంబినేషన్ ఎప్పుడు కనబడినా సరే మనం దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఇది మనం గుర్తుపెట్టుకొని చేస్తే కనుక ఇమీడియట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అది ఓకే, ఇది మన ఫస్ట్ కాంబినేషన్. తర్వాత మనం ఇందులో ఒకసారి వెనక్కి తీసుకుంటే కనుక ఇలా అన్నాడు, కంటిన్యూస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇచ్చాను,
ఇప్పుడు కాంబినేషన్లో మనకు ఒక విధంగా మనం మార్చుకుంటే కనుక ఒకసారి చూద్దాం. చూడండి, which letter is 8th to the left of 18th letter from left. Which letter is 8th to the left of 18th? ఎడమ నుండి 18వ అక్షరమునకు ఎడమ వైపున 8వ అక్షరము ఏమిటి? ఎడమ నుండి 18వ అక్షరమునకు ఎడమ వైపున 8వ అక్షరం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇంకోటి ఇలా ఇచ్చాం. Which letter is 9th to the right of 22nd letter from right? ఇది కూడా కుడి నుండి 22వ అక్షరమునకు కుడి నుండి 22వ అక్షరమునకు కుడి వైపున 9వ అక్షరం ఏమిటి? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఇది కూడా ఒక్కసారి మనం కౌంట్ చేసుకునే విధానం చేద్దాం. విచ్ లెటర్ ఈజ్ 8th టు ద లెఫ్ట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్? అంటే 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 18th లెటర్ ఏంటంటే కనుక లెఫ్ట్ నుంచి 18th లెటర్ ఏంటి? ఆర్. అంటే ఇది ఆర్. మళ్ళీ క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అయింది? విచ్ లెటర్ ఈజ్ 8th టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్? ఆర్ అనే లెటర్కి 2 లెఫ్ట్లో కౌంట్ చేయాలి. ఆర్ అనే లెటర్ తీసుకుంటే ఇక్కడ 2 లెఫ్ట్ అంటే ఇది కౌంట్ చేయాలి. ఎన్ని లెటర్స్? 8 లెటర్స్. కాబట్టి 1 2 3 4 5 6 7 8 దట్ ఈక్వల్ టు జే. మనకు వచ్చింది ఏంటి? జే. తర్వాత ఇక్కడ విచ్ లెటర్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్ 22nd ఫ్రమ్ రైట్? రైట్ నుంచి 22nd లెటర్ కావాలి. రైట్ నుంచి మనం 22nd లెటర్ కావాలంటే ఇక్కడ నుంచి 22nd దట్ ఈక్వల్ టు తీసుకుంటే 13 14 15 16 17 18 19 20 21 22 ఏమొచ్చింది? ఈ వచ్చింది. మళ్ళీ క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అయింది? 9th టు ద రైట్ ఆఫ్ ఈ. ఈ అనే అక్షరానికి 2 రైట్లో, ఈ అనే అక్షరానికి 2 రైట్లో మనం తీసుకుంటే కనుక 2 రైట్ అంటే ఇలా కౌంట్ చేయాలి. 9 1 2 3 4 5 6 7 8 9 ఏమొచ్చింది? దట్ ఈక్వల్ టు 14n. ఇది కూడా ఒకసారి కౌంట్ చేస్తే ఎడమ నుండి 18వ అక్షరం, ఎడమ నుండి 18వ అక్షరం అంటే ఆర్. ఆర్ అనే అక్షరానికి ఎడమ వైపున 8వ అక్షరం. ఆర్ అనే అక్షరానికి ఎడమ వైపున అంటే ఇది 8వ అక్షరం ఏమవుతుందంటే కనుక జే అవుతుంది. దట్ ఈక్వల్ టు జే. తర్వాత కుడి నుండి 22వ అక్షరం. కుడి నుండి 22వ అక్షరం అంటే 20 21 22 అంటే ఈ అని చెప్పచ్చు. ఈ అక్షరానికి కుడివైపున 9వ అక్షరం. ఇక్కడ కుడివైపున 9వ అక్షరం అంటే కానీ ఇక్కడ నుంచి కుడివైపు అంటే ఇది కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 దట్ ఈక్వల్ టు 14 అని మనం చెప్పాం. దట్ ఈక్వల్ టు n. ఇది మనం డైరెక్షన్స్ని యూజ్ చేయాలి. మరి ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కాంబినేషన్ చూడండి. 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్, 8th ఫ్రమ్ రైట్. అంటే ఇక్కడ కూడా కాంబినేషన్లో మనకి ఏం కనబడుతుంది? 2 లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్, ఇక్కడ 2 రైట్ ఫ్రమ్ రైట్. ముందు క్వశ్చన్లో ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ ఉంటే కనుక ఆ 2 నెంబర్స్ని మనం సమ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక లెఫ్ట్ రెండోది కూడా లెఫ్ట్. ఇక్కడ 2 లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్. అంటే క్వశ్చన్లో ఎప్పుడైనా సరే మనకి అబ్జర్వ్ చేసినప్పుడు
క్వశ్చన్లో ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో 2 లెఫ్ట్ ఎడమ వైపునకు లేదా 2 రైట్ కుడి వైపునకు క్వశ్చన్ మీరు చూసినప్పుడు ఎడమ వైపునకు ఎడమ నుండి లేదా కుడి వైపునకు కుడి నుండి 2 రైట్ 2 లెఫ్ట్ ఫ్రమ్ 2 లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ 2 రైట్ ఫ్రమ్ రైట్ రెండు కూడా లెఫ్ట్లు కానీ రెండు రైట్లు ఉంటాయి కనుక అక్కడున్న రెండు నెంబర్స్ని మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ డిఫరెన్స్ చూడండి. అంటే తేడాను మాత్రమే గమనించాలి, ఎక్కడ మీరు మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసుకుంటే సరే. అంటే రెండు అంకెల మధ్య ఉన్న ఆ తేడాన్ని మీరు గమనించి మళ్ళీ సేమ్ ఫ్రమ్ డైరెక్షన్నే కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి 8, 18 8కి 18కి డిఫరెన్స్ చూడండి, దట్ ఈక్వల్ టు 10. ఏ అక్షరం ఉంది? ఫ్రమ్ లెఫ్ట్. ఆ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమ నుండి ఏమొచ్చింది? ఆ లెఫ్ట్ ఉన్నప్పుడు ఏం మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దట్ ఈక్వల్ టు జే. అలాగే ఇక్కడ తీసిన విచ్ లెటర్ ఈజ్ 9th టు ద రైట్, ఇక్కడ మళ్ళీ 2 రైట్ ఫ్రమ్ రైట్ అంటే మళ్ళీ డిఫరెన్స్ చూస్తే 9కి 22కి డిఫరెన్స్ 13. ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఫ్రమ్ రైట్ అంటే కుడి నుండి. ఇప్పుడు కుడి నుండి అని ఉంది, 13th ఫ్రమ్ రైట్ కుడి నుండి అంటున్నాం కాబట్టి కుడి నుండి అని ఎప్పుడు కనబడినది అని ఏం చేయాలి? ఎడమకు మార్చాలి. ఎలా వస్తుంది? 27 మైనస్ 13 దట్ ఈక్వల్ టు 14. 14th లెటర్ ఏంటి? ఓకే, రెండు లెఫ్ట్ కానీ రెండు రైట్స్ ఉంటే డిఫరెన్స్ చూడండి, ఫ్రమ్ డైరెక్షన్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 10th ఫ్రమ్ లెఫ్ట్ ఉన్నప్పుడు ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా లెటర్ వాల్యూ తీసుకుంటాం. అలాగే 2 ఫ్రమ్ రైట్ అంటున్నాం కాబట్టి డైరెక్ట్గా దాని వాల్యూ చెప్తూ n అని చెప్తాం. అందువల్ల ఈ క్వశ్చన్ చేసినప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే కనుక సింగిల్ డైరెక్షన్లో డైరెక్ట్గా లెఫ్ట్ ఇస్తే డైరెక్ట్గా తీసుకుంటాం, రైట్ ఇస్తే సింగిల్ డైరెక్షన్లో దాన్ని లెఫ్ట్లో కన్వర్ట్ చేస్తాం 27 నుంచి నెంబర్ తీసి. అలాగే ఎప్పుడైనా ఒక నెంబర్కి 2 రైట్ అని వస్తే కనుక ఆ నెంబర్ని యాడ్ చేసుకుంటాం. అలాగే ఏదైనా ఓ నెంబర్కి లెటర్కి 2 లెఫ్ట్ అని వస్తే కనుక ఆ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటాం, అది డిఫరెన్స్ తీసుకుని ఆ నెంబర్ వాల్యూ తీసుకుని డైరెక్ట్గా చెప్తాం. అలా కాకుండా సెకండ్లో మనకి ఏం చేస్తాడంటే కాంబినేషన్ ఇస్తాడు. కాంబినేషన్ మనకి రెండు రకాలుగా కనబడుద్ది. క్వశ్చన్లో ఎప్పుడున్న 2 వర్డ్స్ 2 లెఫ్ట్ లేదా ఫ్రమ్ రైట్ అని కానీ 2 రైట్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ అంటే ఎడమ నుండి కుడి వైపున కానీ కుడి నుండి ఎడమ వైపున కానీ ఎప్పుడన్నా అడిగితే కనుక అక్కడున్న రెండు అంకెల్ని టోటల్ చేసి అక్కడ మనం లెఫ్ట్ డైరెక్షన్ వస్తే ఫ్రమ్ లెఫ్ట్ వస్తే డైరెక్ట్గా నెంబర్ తీసుకుంటాం, ఫ్రమ్ రైట్ వస్తే మళ్ళీ లెఫ్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే కనుక ఇచ్చిన క్వశ్చన్లో ఇంకో కాంబినేషన్ ఏంటంటే 2 లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ అని కానీ 2 రైట్ ఫ్రమ్ రైట్ అంటే ఎడమ నుండి ఎడమ వైపునకు కుడి నుండి కుడి వైపునకు రెండు ఎడమలు కానీ రెండు కుడి కానీ వచ్చినట్లయితే అక్కడ రెండు అంకెల్ని మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ ఆ తేడాన్ని గమనించి ఫ్రమ్ లెఫ్ట్ ఉంటే డైరెక్ట్గా తీసుకుంటాం, మళ్ళీ రైట్ అంటే కుడి వైపునకు వస్తే కనుక దాన్ని ఇమీడియట్గా లెఫ్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది మనం ఫస్ట్ డైరెక్షన్స్ ప్రకారం, ఎందుకంటే మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అంటే దీని కంటిన్యూషన్లో వచ్చి రివర్స్ చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా సరే ఈ కాంబినేషన్స్ని యూజ్ చేసుకుంటూ అక్కడ జరిగిన కాంబినేషన్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దానికి లింక్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే కనుక ఇప్పుడు ఎలా అయితే మనం చదువుతూ చేసామో ఆ క్వశ్చన్స్ కూడా మనం చదువుతూ చేయడానికి అవకాశం ఉంది. ముందు ఈ కాన్సెప్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఆ తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. ఓకే, నోట్ చేసుకోండి.